ప్రస్తుతం ఇరాన్ చేసే పనులు ఎలా ఉన్నాయంటే, ఇక్కడ మేము యుద్ధం చేస్తుంటే మీరు మాత్రం ఎలా ప్రశాంతంగా ఉంటారు అని ఒక దారుణమైన ప్లాన్ వేసింది. అదేంటంటే ప్రపంచానికి 20% వరకు సరఫరా అయ్యే క్రూడ్ ఆయిల్ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ అనే ఈ సముద్రం నుంచే రావాలి. కానీ ఈ ఇరాన్ వాళ్ళు ఏం చేశారంటే ఈ సముద్రంలో సీ మైన్స్ ఏర్పరిచారు. ఇవి సముద్రం లోపల తక్కువ లోతులో తేలుతూ ఉంటాయి. ఏదైనా ఒక షిప్ గాని బోటు గాని వీటిని తాకినా లేకుంటే వీటి పైనుంచి వెళ్ళినా అవి కొన్ని క్షణాల్లోనే పేలిపోతాయి. ఒక్క సీ మైన్ పేలినా సరే పెద్ద పెద్ద యుద్ధ నౌకలు లేదా చమురు ట్యాంకర్లు అడుగు భాగం పూర్తిగా ధ్వంసమై అవి నిమిషాల వ్యవధిలోనే సముద్రంలో మునిగిపోతాయి. ఇటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఆ మార్గం నుంచి ప్రయాణించడానికి ఏ ఒక్కరు కూడా సాహసం చేయడం లేదు. ఈ విషయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చాలా తీవ్రంగా స్పందించాడు. ఒకవేళ ఇరాన్ క్రూడ్ ఆయిల్ సరఫరాను అడ్డుకోవాలని చూస్తే ఇప్పటి వరకు వాళ్ళు ఎదుర్కొన్న దానికంటే 20 రెట్లు శక్తివంతమైన దాడి చేస్తాం. వాళ్ళు వెంటనే అక్కడి నుంచి సీ మైన్స్ తొలగించాలి. లేదంటే వాళ్ళు ఎన్నడూ చూడని స్థాయి సైనిక చర్యను ఎదుర్కోవాల్సి ఉంటుంది అని ట్రంప్ హెచ్చరించారు.